ఇవాళ ఇక్కడ స్పందన చూసినాక ఈ కరీంనగర్లో ఏడ చూసినా కూడా పువ్వు పోండ్రక, ఏడ చూసినా ఈసారి పైసలు తీసుకునే ప్రసక్తే లేదు, పైసలు తీసుకున్నా పర్లేదు, మా ఓటు నమ్మకము, మాకు నిధులు ఇచ్చిన నరేంద్ర మోడీ కావాలి, ఇంకా అభివృద్ధి కావాలి. ఇలా ఎట్టి బస్సులో అందరం గంప గుత్త ఓట్లుగా మారుతాం. పువ్వు గుర్తు మీద గుద్దుడే మేయరు ఇలా బీజేపీకి ఇచ్చుడే అని చెప్పి అందరు నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ ఆయనకేమో నాయకునికేమో లో బీపీ, పాపం ఆయన లో బీపీ వచ్చింది. బీఆర్ఎస్ తనకేమో హై బీపీ, ఆయన లో బీపీ, ఈయన హై బీపీ. వీళ్ళు తట్కలుగా పోతున్నారు, ప్రజలందరూ మాకేస్తున్నారు. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్ని దొంగ మాటలు చెప్పిండు. ఇవాళ రేపు వాళ్ళ అన్న వస్తున్నట. వాళ్ళ అన్న కూడా తెలుసా? ఓవైసీ వస్తున్నట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి ఇలా ఇక్కడ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వాళ్ళు ఎవరంటే ఈ దేశానికి సపోర్ట్ చేయరు. అక్కడికి టవర్ సర్కిల్లా ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే ఈ ఎంఐఎం పార్టీ లుచ్చనా కొడుకులు రోడ్డు మీద పడి నల్ల జెండాలు చూపెట్టిరక్క. ఇండియాకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తే మా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని చెప్పి ఇదే రాజీవ్ చౌక్లో ఒక్కొక్క ఎంఐఎంఓని, అరే ఎంఐఎం నా కొడుక, ఈ దేశానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా అని చెప్పి ఒక్కొక్కరిని రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టిన చరిత్ర ఇలా భారతీయ జనతా పార్టీ దక్క.